హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే వేసుకునే మినప గారెలు ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. నేను చెప్పే టిప్స్తో కనుక మీరు గారెలు వేయడం చేశారంటే గారెలు వేయడం ఇంత ఈజీనా అని మీరు అనుకుంటారు. ఖచ్చితంగా మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వీడియోనైతే ఫాలో అవ్వండి. ఇలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. దానికోసం అయితే ఫస్ట్ మనము ఇలా మినపగుండ్లని 4 to 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను 6 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. వీటిని మనము మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకొని మనము దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి ఒకటేసారిగా ఎక్కువ వాటర్ని వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెమే వాటర్ వేసుకొని అప్పుడప్పుడు మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన వస్తువులన్నీ చూసుకుందాం. ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, కొబ్బరి, అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, వీటినన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పిండిని అయితే తీసుకొని దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మనకు పిండి అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఎక్కడి వరకు కలుపుకోవాలి అనుకుంటే మనము చూపిస్తాను. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని మనం కలిపిన పిండిని దాంట్లో వేసుకోవాలి. అప్పుడు మనం వేసుకున్న పిండి దాంట్లో వేస్తున్నప్పుడు ఆ పిండి అనేది మనకు పైన తేలుతూ ఉండాలన్నమాట. అప్పుడు మనకు పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందని మనకు అర్థం. ఇప్పుడు మనం దీనిలోకి ఆల్రెడీ నేను చూపించిన జీలకర్ర వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను సోడా కూడా వాడడం లేదు. ఇలా అన్నిటినీ వేసుకొని ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఒక్కవేళ మీకేమన్నా పిండి జోరుగా అనిపించిందంటే టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మనము కొంచెం బియ్యం పిండిని వేసుకోవచ్చు. లేదు అంటే మనము ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ 1 అవర్ అలా పెట్టి తర్వాత వేసుకుంటే సరిపోతుంది. మనం వడలు వేసుకునేటప్పుడు మన చేతిని వాటర్లో అద్ది తడి చేసుకొని ఇలా మనము వడలన్నిటివి ఆయిల్లో వేసుకోవాలి. మనం పిండిని తీసుకునేటప్పుడు చేతులన్నిటివి తడి చేసుకుంటే మనకు వడలన్నిటివి చాలా ఈజీగా నూనెలో పడిపోతాయి అన్నమాట. ఇలా మనము దీన్ని హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనము వడలన్నిటివి వేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్ మీద పెడితే పైన ఒక్కటే మనకు మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము వడల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను ఎక్కడ సోడా కూడా వాడలేదు. అయినా కూడా మనకు వడలన్నిటివి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు చుక్క నూనె కూడా పట్టకుండా మనకు వడలన్నిటివి వస్తాయి. ఇలా టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఇంట్లో వడల్ని ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా మీరు కూడా వడల్ని వేసుకోవచ్చు. మీకు కూడా వడలు వేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. మీరు కూడా వడలు వేయడంలో పర్ఫెక్ట్ అయిపోతారు. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మీరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఒకవేళ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.